ఒళ్ళు గొగురు పొడిచే విధంగా ఉన్నది. ఈ మస్తాన్ సాయి అట ఎవరో ఇతను ఆగడాలు 100 మందికి పైగా అమ్మాయిలు ట్రాప్ చేసి వాళ్ళు న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి మాటలు అత్యాచారాలు చేయడం అసలు ఏంటి సార్ ఇది? అసలు హైదరాబాద్ లాంటి సిటీలోని ఒక అరాచకము, విశృంఖలత్వము, ఒక అసభ్య సంస్కృతి తాండవిస్తున్నాయి. ఇవే కాదు, నేను పోలీసు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసులు అందరు పోలీసులు దగ్గరికి ఈ మధ్య పోలీసులు ఎస్ఐలు ఆత్మహత్యలు. ఇప్పుడు ఈ ఘటన కనుక చూస్తే అంతమంది అమ్మాయిలను చేశాడు అంటే ఇప్పుడు చాలా సులభంగా ఏమంటారంటే ట్రాప్ అయ్యారు కదా వీళ్ళే. అదే నిజం కాదండి. అనేక పద్ధతుల్లో డేటా లీకేజ్ ద్వారా చాలా తప్పుడు పద్ధతుల్లో లేదా సీక్రెట్ కెమెరాల కేసులో ఎన్ని చూసామండి మనం. కాబట్టి అమ్మాయిలకు మహిళలకు అస్సలు భద్రత లేకుండా పోయిందండి. మహిళల యొక్క భద్రత, మహిళలకు వాళ్ళ మాన ప్రాణాలకు మొన్న వాడేవాడో భార్యనే ముక్కలను నరికి ఉడికిచ్చాడంట వాడిని మనం ఏం చేస్తాము. ఇప్పుడు ఇంకా కొన్ని వార్తలు ఇటువంటివి. ఇది వీడు మస్తాన్ భాయ్ అంటే వీళ్ళు అసలు యూట్యూబర్స్, వీళ్ళు మీడియాకు సోషల్ మీడియాకు తలవంపులు తెస్తున్నారు. మూడవది మా దగ్గర చాలా పకడ్బందీ అయిన భద్రత ఉందని చెప్పే ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమైపోతున్నారు మరి? ఇలాంటి వాళ్ళని ఎందుకు వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు? ఒకటి కాదు, అంతా బయటకు వచ్చాక అప్పుడు వచ్చి మనకు రిపోర్ట్స్ ఇస్తున్నారు. కానీ సైబర్ క్రైమ్ పీపుల్ ఎవరో ఒకరు వచ్చి అక్కడ ఒక అమ్మాయి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇది బయటకు వస్తుంది. ఈయనేదో బయట ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం, ప్లే చేయండి. తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో దయచేసి అడుగుతున్నా ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. లైక్ ఏదో చనిపోతానని బెదిరిస్తున్నాడట. అది కూడా పెట్టాడంట. అంటే క్రిమినల్ సాడిస్టిక్ మైండ్ సెట్, క్రిమినల్స్, సాడిస్టులు, సైకోలు వీళ్ళందరూ సోషల్ మీడియాను సైకో మీడియా లాగా మార్చే శక్తులు కొంతమంది బయలుదేరారు. వీళ్ళు ఏదో ఒక విధంగా చిక్కించుకుంటారు రకరకాల పేర్లలో. ఇప్పుడు డేటా సీక్రెసీ ఎక్కడుంది వర్మ? అవును, ఇప్పుడు అనడమే కానీ వాళ్ళందరూ 100 మంది వాడి దగ్గరికి వెళ్ళేదో ట్రాప్లో పడ్డారంటే అది మహిళలను కూడా అవమానించటమే. అవును, అనేక పద్ధతుల్లో మనం ప్రతి దానికి మొత్తం డేటా తీసుకుంటున్న పరిస్థితుల్లో అసలు భయం వేస్తుందండి. ఫోన్ అంటే ఒకప్పుడు ఆహ్లాదంగా ఉన్నది కాస్త వాడేదో నొక్కమంటాడు, ఏదో క్వశ్చన్ అడుగుతాడు, అది ఏది నొక్కితే ఎవడికి పోతుందో తెలియదు, ఎవడో ఒకటి మీ అకౌంట్ నెంబర్ అడుగుతాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహిళల యొక్క క్యారెక్టర్ను, వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ యొక్క పరిస్థితిని, సభ్యతను సవాల్ చేసే ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఒకటే వేస్తున్నా, సైబర్ క్రైమ్ వాళ్ళు ఇట్లాంటి సందర్భాల్లో ఏం లెసన్స్ చెప్తారు? అవును, వీటి నుంచి మీరు ఏమి డ్రా చేస్తున్నారు? ఒకటే చెప్తారు, జాగ్రత్తగా ఉండండి, మీరు నొక్కకండి. ఏం నొక్కకపోయినా వస్తుంది. అవును, ఉన్న ఫలానా కోట్లు సార్ 150 కోట్లు గల్లంత అయిపోయినాయంటే ఎక్కడ? ఇది దారుణం అనమాట. వాడెవడేమన్నా నవమన్మధుడా? వాడేమన్నా ప్రపంచానికి ఏమన్నా ఇదే? వాడికి 100 మందిని వాడు చేసి వాళ్ళంటే ఎంత నరకం అనుభవించుంటారు వాళ్ళు, ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఈ లోపల సోషల్ మీడియాలో ఇంకో చెడ్డది కూడా ఉంది. వెంటనే మహిళలు అనగానే దాన్ని ఒక ఆకర్షణతో కూడిన జ్యూసీ స్టోరీగా మార్చేసి దాన్ని ఇటువైపు చెప్పడం. ఇలా అయింది, వాళ్ళు ఇలా అన్నారు, ఇంకొకరు ఇలా. ఇప్పుడు ఉదాహరణకు వాడు చస్తానని బెదిరించే ఒక ప్రయత్నం పెట్టినట్టే ఒక అమ్మాయిని ఇబ్బందిలో ఉండే ఒక వీడియో లీక్ చేశాడు అనుకోండి ఉదాహరణగా, అది వైరల్. ఇంకా కాబట్టి ఒక వికృతమైంది సంస్కృతి వచ్చేసింది. మీరు పదే సోషల్ మీడియాని, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లు కూడా అంటున్నాం మనం, వీటన్నిటిలో ఎక్కడికి పోతుంది? ఇప్పుడు తప్పకుండా నేను అనుకుంటాను అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ డేటా లీకేజీ, మహిళల భద్రత దీని మీద కూడా చర్చ ఇంతకంటే ఇంకేముంటుంది. కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీని మీద ఒక కమిషన్ వేస్తారా? మహిళల భద్రత అనేది ఒక ప్రత్యేకమైన విభాగంగా పెట్టాల్సిన అవసరం ఉందండి సైబర్ క్రైమ్లో. ఎందుకంటే అల్టిమేట్గా మళ్ళీ ఒక పాతకాలంలాగా పాలిటిక్స్ అయినా, ఫ్యామిలీ అఫైర్స్ అయినా, కాలేజీ పిల్లల విషయాలైనా అన్నీ సైబర్ క్రైమ్లో వాళ్ళ దగ్గరికే పోతున్నాయి. పాపం అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. దీని మీద ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటి వాళ్ళను పూర్తిగా శోధించి, గాలించి, ప్రశ్నించి వాళ్ళు చెప్పిన ప్రతి విషయం బయటపెట్టాలి. బయటపెట్టి చాలా కఠినంగా చర్య తీసుకోవాలి. అవేర్నెస్ కూడా తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు మన సమాజము గ్రాస్పింగ్ కెపాసిటీ ఉందండి దీనికి.
ఇలా జరుగుతుంది అని కనుక వీళ్ళకి తెలిస్తే జాగ్రత్త పడతారు. తెలియకుండా అనేక అక్రమ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి నిన్న ఒక నిర్మాత అతను చౌదరి కబాలి అంటే పెద్ద సినిమా, మరి డిస్ట్రిబ్యూటర్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ అంట, ఆత్మహత్య, డ్రగ్స్ కేసులో ఒక పెద్ద విషవలయం, ఒక పెద్ద కనబడకుండా ఒక మాఫియా నీడలో మనం ఉన్నామేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. చాలా 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 దారుణం ఇది. ఈ కేసులో ఉన్న మహిళలందరికీ రక్షణ కల్పించాలి. నేను అనేది మినిమం సైబర్ క్రైమ్ వాళ్ళు పూర్తి విషయాలు దీనికి సంబంధించి పంచుకోవాలి. రెండవది, ఇందులో ఉన్న ఏ మహిళ యొక్క విషయం కూడా మీడియా సరుకుగా మారకుండా సెక్యూరిటీ కల్పించాలి, ఆ రెండో విషయం. మూడోది, ఈ కేసును పకడ్బందీగా దశల వారీగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేయాలి. వీడికి గొలుసు చైన్ ఏముంది? అవును సార్, ఇప్పుడు మనం వెళ్తుంటే పిల్లలు వాళ్ళందరూ ఉన్నంతలో ఒక చోటికి చేస్తారు, అందరూ చేరుకుని ఉంటారు అంటే ఒక రింగ్స్ తయారవుతున్నాయి. చిన్న పిల్లల్ని వీళ్ళు చాలా పక్కదోవ పట్టిస్తున్నారండి. పిల్లలు మహిళలు ఎక్కువగా బలైపోతున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఏదో అమ్మాయిల దగ్గర ఏమైనా ఉందేమో అని పరిశోధించడం మానేసి వాళ్ళకి రక్షణ కల్పించే, అందరికీ అమ్మాయిలు ఉన్నారండి, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఇది ఎటు దారి తీస్తుంది? ఇది పెద్ద హెచ్చరిక. ఈ మస్తాన్ అనే వాడు ఎవరో కానీ ఇది పెద్ద హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం. ఇంతకుముందు కూడా మీరు చూస్తే స్వయంగా నేరాలు చేసి చాలామంది ఒక 3-4 యూట్యూబర్లు దొరికిపోయారు. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. సిట్ ఒకటి వేయాల్సిన, 1-2 సిట్స్ వేసి చేయాల్సిన అవసరం కూడా ఉంది.